పెద్ద దొర తమరి పుట్టినరోజు మాకు పండగ రోజు. మీరు కలకాలం చల్లగుండాలా. మీ అభిమానానికి కృతజ్ఞుడి. పెద్ద దొర, ఈ ఏళ అమ్మాయి గోరుతో అల్లుడు గోరుతో ఈడకొచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. మీ తర్వాత మాకు పెద్ద దొరగా ఉండాలని ఈ తాయెత్తు ఈ మెడలో కడుతున్నాను. మీ ఇద్దరు సిలకా గోరింకల్లా ఉండాలా. వెరీ గుడ్, వెరీ గుడ్. నా బర్త్డే రోజు ఎవరు ఫార్మాలిటీస్ ఫీల్ అవ్వకూడదు. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. కమాన్ కమాన్. గ్లాసులో వద్దు అంకుల్, బాటిల్ వాటర్. ఐఎమ్ ది లక్కీయెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. అల్లుడు, నా బంగారు తల్లి చెయ్యి అందుకున్నావు, నా బరువు బాధ్యతలు అందుకున్నావు. ఆ కొండ జాతి వాళ్ళ ముందు పెద్ద దొర హోదా కూడా అందుకున్నావు. ఇక నాకు ఏ దిగులు లేదు. ఇలా కన్ను మూసినా ఏం పర్వాలేదు. మరి ఆనంద్, ఐఎమ్ వెరీ హ్యాపీ. అంకుల్, ఐఎమ్ ఆల్సో వెరీ 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 హ్యాపీ అంకుల్. అంకుల్, మీలాంటి మంచి మనిషి కొన్ని రోజులైనా నాకు మామగా దొరకడం నా పూర్వజన్మ సుకృతం అంకుల్. వాట్? కొన్ని రోజులైనా మామగా దొరకటం అంటున్నావు? అంటే మీరు కొద్ది రోజుల్లో ఫారెన్ వెళ్ళిపోతున్నారు కదా, అందుకని. You shut up, పొట్టెప్పెడర్. అంకుల్, ఈ లాయర్ పెద్ద లాయర్ అంకుల్. అంకుల్, అంకుల్ మీరు చాలా మంచివారు అంకుల్. ఇది నా లైఫ్ అండ్ డెత్ సమస్య అంకుల్. అసలు నిజం మీకు చెప్పి తీరాలి అంకుల్. ఏమిటా నిజం? మందు మంచి టేస్ట్ గా ఉందన్న నిజమే కదా నైనా? నువ్వు నోరు మిన్నైనా ఇలాంటి గొప్ప మనిషికి నిజం చెప్పకపోతే పాపం నైనా. ఏమిటయ్యా నాకు తెలియని ఆ నిజం? అంకుల్, అసలు నిజం ఏమిటంటే ఇదంతా అబద్ధం. ఈ లోకమే ఒక అబద్ధమని అశాస్త్రమని చెప్పాలనుకున్నాడు. మందు ఎక్కువైతే మా వారికి వేదాంతం వస్తుంది. అంకుల్, నన్ను అద్దెకు తెచ్చారు. ఈ లోకమే ఒక అద్దిల్లు, మనందరం అద్దెకొచ్చిన వాళ్ళమే. ఎంత గొప్ప ఫిలసాఫికల్ థాట్ అంకుల్. నాకు రోజు కూలి టింగ్ టింగ్. అవునవును, ఏ రోజు కర్మ ఫలితం ఆ రోజు మనకి కూలీగా దక్కుతుంది. కాదు, నేను ఎవరికి ఏమీ కాను. అమ్మో అమ్మో అమ్మో, ఇది శ్రీకృష్ణుడి గీతోపదేశమే. ఈ లోకంలో ఎవరెవరికి ఏమీ కారు. నంతా నటన, నాది నటన అంకుల్. ఈ ప్రపంచమే ఒక నాటక రంగం, అందరిది నటనే. ఎంత గొప్ప ఫిలాసఫీ. ఈ పిచ్చి వాళ్ళతో నా కోపం ఉంచేస్తున్నావా? బ్రిడ్జి దగ్గర నన్ను మొట్టమొదటిగా చూసినప్పుడు అక్కడ అత్తమ్మ కూర్చుని గొడ్ల గుబలా మనల్ని చూస్తుంది. కాస్త డీసెంట్ గా బిహేవ్ చేయనైనా. నేను ఎప్పుడూ డీసెంట్ గానే బిహేవ్ చేస్తున్నాను. లోపల బస్తా, ఒక్కసారి లోపలికి వెళ్ళి అంకుల్ నిజం చెప్పేసి వస్తా. నొక్కేస్తా. కాస్త సైలెంట్ గా వెళ్ళి నీ గదిలో పడుకున్నైనా. మొదర నఫ్సల్లా నదరగా ఉన్న హత్తు. అందుకే నా మూడో కణితో క్లిక్ అనిపించా. కళ్యాణి, మై డియర్ కళ్యాణి, వస్తాను. మై డియర్ కళ్యాణి, నువ్వు దేవతవి. పూల పాన్పు మీద పడుకోవలసిన నువ్వు కటిక నేల మీద కాలు కూడా మోపకూడదు. ప్లాట్ఫామ్ గాని నేను పడుకోవాలి నేల మీద. ఈ బంగారు తల్లిని ఇలా ఎత్తుకోవాలి.
గుండెల్లో దాచుకోవాలి, కళ్ళల్లో పెట్టి చూసుకోవాలి. యు ఆర్ లైట్ ఆఫ్ మై లోన్లీనెస్, లవ్ ఆఫ్ మై హార్ట్, డ్యూ ఆఫ్ మై డెజర్ట్ లైఫ్, ట్యూన్ ఆఫ్ మై సాంగ్, queen of my kingdom, and I love you, Kalyani. I love you. లక్ష్మి, లక్ష్మి, కళ్యాణ్ ఏది కనిపించట్లేదు? ఇల్లంతా చూశాను అంకుల్, నాకు ఎక్కడా కనిపించలేదే. ఏమిటి కళ్యాణి కనిపించలేదా? నిద్ర లేవలేదేమో చూడండి. లేదంకుల్, కళ్యాణి ఉదయమే లేచి బయటికి వెళ్ళినట్టు. ప్రతిరోజు కాఫీ తనే తీసుకొచ్చేది. ఇవాళ టాలెంట్ ఏమిటా అని వెతుకుతున్నాను బాబాయ్ గారు.